వైపు ఉన్నారు అటు కూడా ఒకసారి గారు అదే లాస్ట్ టైం ప్రెసిడెంట్గా చేసినప్పుడేమో నార్మల్ షాప్ దగ్గర దాని ఎఫెక్ట్ ఏంటంటే మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఇలా వచ్చాడు. మొత్తం తారుమారు చేస్తున్నారు, కొంత దొంగ ఓట్లు కూడా వేస్తున్నారు అనే టైప్లో ఏమంటారు? కాదండి, దొంగ ఓట్లు వేయడానికి ఎలక్షన్ ఆఫీసర్ వీకా, ఫిలిం ఛాంబర్ వీకా? ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు? దామోదర్ గారు. అంటే గిల్డ్ తాలూకు మనుషులు సెక్రటరీ గారు అండి. ఇప్పుడు ఎలా వేస్తారు? దొంగ ఓట్లు వేయడం ఎలా కుదురుద్ది? ఎవరు అమాయకులు? ఇప్పుడు వాళ్ళు దొంగ వేసినా మేము ఒప్పుకోం, మేము వేసినా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఇవన్నీ అబద్ధం మాటలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా పోరాటం ఎవరు దిల్ రాజు మీద కాదు, ఎవరి మీద కాదు. రెండు చిన్న సినిమా, పెద్ద సినిమా. ఆ గిల్డ్ అని సంస్థ పెట్టి మన నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దానికి వచ్చే ఆదాయాన్ని, నిర్మాత మండలికి వచ్చే ఆదాయాన్ని దెబ్బ కొట్టున్నారు. అందుకే తప్ప చదరవాడ శ్రీనివాసరావు గారు, యలమంచి రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా లాస్ట్ టైము దిల్ రాజు గారికి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారంటే, మీకు మేము మా వైపు రండి, మీరందరూ గెలిచే గుర్రాలు మీరు, మా వైపు వస్తే కనుక మీకు కావాల్సిన ఏది నిర్మాతలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ, లేదంటే క్యూబిఎఫ్ఓలు కానీ ఇవన్నీ నేను పూర్తిగా